హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు ఒంటింటి బిచ్చగాడు. పేరుకు తగ్గట్టే పీనయ్య పిసినారి. కూర్చుని తింటే తరతరాలకు తరగని ఆస్తి ఉంది, కానీ కూర్చుంటే సంపాదన తగ్గిపోతుందని క్షణం కూడా కూర్చోడు. తింటే ఖర్చెక్కువని సరిగ్గా తినడు. పీనాసి గుణం అయితే ఉంది, కానీ పీనయ్య బుర్ర గట్టిది. ఏ పని చేసినా లోతుగా ఆలోచిస్తాడు. భార్యను జీవితకాలం పోషించాల్సి వస్తుందని ముందు పెళ్లి వద్దనుకున్నాడు. అయితే ఇంటి పనుల కోసం ఏ పని మనిషిని పెట్టుకున్నా పని సరిగ్గా చేసేది కాదు. ఏమన్నా అంటే ఎదిరించేది. నెల నెల జీతం ఇవ్వాల్సి వచ్చినప్పుడు పీనయ్యకు ప్రాణాలు తోడేసినట్టు ఉండేది. పెళ్ళామైతే జీతం బత్తం అడగకుండా, అన్నమాటకు నోరెత్తకుండా జీవితకాలం తనకు చాకిరీ చేస్తుందని గ్రహించాక ఆయన పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడు. పీనయ్య బాగా డబ్బున్నవాడు కావటంతో పీనాసి అని తెలిసినా ఆయనకు పిల్లను ఇవ్వటానికి చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు పోటీ పడ్డారు. హెచ్చు మొత్తం కట్నంగా ఇస్తామని ఆశ చూపారు. పీనయ్య దూరం ఆలోచించాడు. డబ్బున్న పిల్ల అయితే తను చెప్పిన మాట వింటుందన్న నమ్మకం లేదు. అదీకాక పెళ్ళి వైభవంగా జరుగుతుంది. ఆడపెళ్లివారితో పాటు తనకు బాగానే ఖర్చవుతుంది. ఇలా ఆలోచించి ఆయన ఒక పేదింటి పిల్లను ఏ అట్టహాసము లేకుండా, పైసా ఖర్చు లేకుండా, కానీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పీనయ్య భార్య సీత ఎంతో అందమైనది. డబ్బున్న భర్త తనకు పట్టుబట్టలు కట్టబెడతాడని, మెడ నిండా నగలు దిగేస్తాడని, కాలు కింద పెట్టనీయకుండా పనివాళ్ల చేత సేవలు చేయిస్తాడని ఆమె ఆశించింది. కానీ పెళ్ళయ్యాక ఆమెకు రోజంతా ఇంటి చాకిరీ ఎక్కువైంది. సీతకు తండ్రి పెట్టిన ఆ ఒక్క బంగారు గొలుసు కూడా మెడలో వేసుకునేందుకు లేకుండా, ఒంటి మీదుంటే బంగారం అరిగిపోతుంది, పేరంటాళ్లకు వెళ్ళినప్పుడు వేసుకుందుగునే ఆనిలే అంటూ పీనయ్య ఇనప్పెట్టెలో దాచాడు. ఇక పీనయ్య ఆమె కోసం కొన్న చీరలు మహాముతకవి. తన ఇంట్లో కూడా అంత చౌకబారు బట్టలు ఆమె ఎన్నడూ కట్టుకోలేదు. అయితే ఒకటి, భార్యను పీనయ్య పొద్దస్తమానము తెగ పొగుడుతూ ఉండేవాడు. ఆమె ఏం కట్టుకున్నా, ఏ నగలు లేకున్నా దేవకన్యలా ఉంటుంది అనేవాడు. ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకోవడం వల్లనే ఆమె సన్నగా ఎంతో నాజుగ్గా ఉందనేవాడు. స్వతహాగా సీత అణుకువగల అమ్మాయి. అందువల్ల భర్త పొగడ్తలకు ఆమె ఉబ్బిపోతూ ఉండేది. అయితే తిండి దగ్గర మాత్రం ఆమెకు సర్దుకుపోవడం కష్టంగా ఉండేది. పీనయ్యకు తిండి మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. అయితే సరిగ్గా తిండి తినకపోతే ఆరోగ్యం పాడై డబ్బంతా వైద్యానికి ఖర్చు పెట్టాలని భయం. అందుకని కొందరు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి ఆరోగ్యకరమైన ఆహారం గురించిన వివరాలు తెలుసుకున్నాడు. వాటిలో చౌకగా ఉండే దినుసుల వివరాలు రాసుకున్నాడు. ఆ ప్రకారం రాగులు, జొన్నలు, ధనియాలు, ఆకుకూరలు వగైరాలతో రోజుకు ఒక కొత్త రకం వంటకాన్ని కనిపెట్టాడు. అవి తినడం వల్ల శరీరం ఆరోగ్యంగానే ఉంటుంది. డబ్బు ఆదా చేయడం తప్ప మరే ఆసక్తి లేని పీనయ్యకు ఆ భోజనం బాగానే ఉండేది. కానీ సీత ఆ భోజనం తినడానికి చాలా బాధపడేది. తినకపోతే ఆమె ఆరోగ్యం పాడవుతుందని పీనయ్య దగ్గరుండి ఆమె చేత తినిపించేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో సీత తన భర్తలో మంచి మార్పు వచ్చేందుకు ఏ దేవత అయినా సహాయపడితే ఎంత బాగుండును అని అనుకుంటూ ఉండేది. ఆమెకు రాత్రివేళ కలలో ఏదో ఒక దేవత కనిపిస్తూ ఉండేది. కానీ మెలకువ వచ్చాక తనేం కోరిందో, దేవత ఏమన్నదో మాత్రం గుర్తుండేది కాదు. ఒకరోజు పీనయ్య పని మీద ఊర్లోకి వెళ్ళి భోజనం వేళకు ఇంటికి తిరిగి వస్తూనే ఆకలిగా ఉందని సీతను భోజనానికి తొందరపెట్టాడు. ఆ సమయంలో సీత రాత్రి తనకు వచ్చిన ఒక మంచి కలను గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉన్నది. పైగా ఆకలి కూడా అంతగా లేదు. ఆమె భర్తకు భోజనం వడ్డించింది. పీనయ్య ఆమెను కూడా తినమని బలవంత పెట్టాడు. ఆమెకు రాత్రి వచ్చిన కల వెంటనే జ్ఞాపకం రావడంతో, రాత్రి కలలో నాకు పార్వతీదేవి కనిపించింది. ఈరోజు ఒక బిచ్చగాడికి అన్నదానం చేస్తే
మనకు అన్ని విధాల ఆదాయం పెరుగుతుందట. అందువల్ల అన్నదానం అంటే మళ్ళీ మనకు అదనపు ఖర్చు కాకూడదని ఈ పూటకు ఉపవాసం ఉండదలిచాను. నా వంతు భోజనం మీరే ఏ బిచ్చగాడికైనా దానం చేసిరండి అంది. పీనయ్య భార్య తెలివిని మెచ్చుకొని తన భోజనం పూర్తి కాగానే భార్య వంతు భోజనాన్ని అరిటాకులో పొట్లం కట్టి బిచ్చగాడిని వెతుక్కుంటూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక ఒకచోట పొదలమాటు నుంచి మూలుగు వినిపించింది. వెళ్ళి చూస్తే అక్కడ ఒంటింటి బిచ్చగాడు కనిపించాడు. ఈ ఒంటింటి బిచ్చగాడి గురించి ఊళ్ళో విచిత్రంగా చెప్పుకుంటారు. వాడు రోజుకు ఒక్క పూటే భోజనం చేస్తాడు. అది ఒక్క ఇంటి ముందే అడుక్కుంటాడు. డబ్బులు ఇవ్వజూపితే పుచ్చుకోడు. ఆ కారణంగా అంతా వాడు ఏ ఇంటి ముందు అడుక్కుంటే ఆ ఇంటి వాళ్ళు వాడికి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు. వాడు ఏ ఇంట్లో భోజనం చేస్తే ఆ ఇంటి వారికి శుభం కలుగుతుందని చాలామందికి నమ్మకం. ఏ రోజైనా ఒంటింటి భోజనం మాత్రమే చేస్తాడని వాడికి ఒంటింటి బిచ్చగాడని పేరొచ్చింది. ఒంటింటి బిచ్చగాడు ఏ రోజు ఏ ఇంటిని ఎన్నుకుంటాడో ఎవరికీ తెలియదు. కానీ వాడింతవరకు ఒక్కసారి కూడా పీనయ్య ఇంట్లో భిక్షం అడగలేదు. ఆ రోజు ఒంటింటి బిచ్చగాడి భుజం మీది తుండుగుడ్డ గాలికి ఎగిరి పొదలవైపు పడితే తెచ్చుకునేటందుకు వెళ్ళి కాలు మడతపడి కింద పడ్డాడు. తుండుగుడ్డ వాడి చేతికి అందింది. కానీ కాలు బాగా నొప్పి చేసి లేచి నిలబడడం కష్టమైంది. ఆ స్థితిలో పీనయ్య అటు వచ్చాడు. పీనయ్యను చూస్తూనే బిచ్చగాడు ఆశగా, బాబు, ఆకలితో కడుపు నకనకలాడిపోతుంది. నీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే పెట్టు. అది తిన్నాక ఏ కర్రనైనా ఊతం చేసుకొని ఇక్కడి నుంచి బయటపడతాను అన్నాడు. బిచ్చగాడెవడైనా దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న పీనయ్యకు వాడిలా అడగ్గానే చాలా ఆనందం కలిగింది. తన భార్య కల నిజం అయిపోతుందని ఆయన సంతోషించి వాడికి తను తెచ్చిన భోజనం పెట్టాడు. బిచ్చగాడు ఆత్రంగా ఒక ముద్ద నోట్లో పెట్టుకొని నమిలి మింగి, బాబు, ఆకలి రుచి ఎరగదంటారు. అయితే నా కడుపు నకనకలాడుతున్నా కూడా ఈ ముద్ద విషంలా అనిపించింది. ఈ భోజనం ఎలా తయారు చేశారు బాబు అన్నాడు. పీనయ్య ఆ వంటకం ఎలా తయారైనది వివరించగానే, బాబు, మనిషి కొత్త కొత్త వంటకాలను గొప్ప రుచుల కోసం కనిపెడతాడు. మీరు ఈ వంటకాన్ని ఏం కోరి కనిపెట్టినట్టు అన్నాడు ఒంటింటి బిచ్చగాడు. ఈ వంటకం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, పైగా ఖర్చు తక్కువ అన్నాడు పీనయ్య. అయ్యయ్యో, బిచ్చగాడినైన నేనే ఎన్నడూ ఇలాంటి తిండి తినలేదే. మీరు ఈ తిండి రోజూ ఎలా తినగలుగుతున్నారు అన్నాడు బిచ్చగాడు. ఏం చేస్తాం, ఎంత చెట్టుకు అంత గాలి. ఈ జన్మకు నాకు ఇలాంటి భోజనమే రాసిపెట్టి ఉంది అంటూ నిట్టూర్చాడు పీనయ్య. పెట్టిన తిండి పారవేయకూడదని నియమం ఉండడం వల్ల బిచ్చగాడు నానా అవస్థపడి పీనయ్య తెచ్చిన భోజనం తినేశాడు. తరువాత పీనయ్య సహాయంతోనే లేచి నిలబడి అక్కడి నుంచి నెమ్మదిగా కుంటుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు సీత పీనయ్యకు మామూలు భోజనం కాక రుచికరమైన వంటకాలు వడ్డించింది. పీనయ్య కంగారు పడిపోతూ, ఈ వంటకాలకు నీకు సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ పుట్టింటి వాళ్ళేమైనా పంపారా అని అడిగాడు. అలాంటిదేమీ లేదు. ఒంటింటి బిచ్చగాడు వద్దంటున్నా వాకిట్లో పెట్టి పోయాడు. ఇదంతా నాకొచ్చిన కళ ప్రభావం ఏమో అనుకుంటూ వాటితో వంట చేశాను అన్నది సీత. ఒంటింటి బిచ్చగాడికి భోజనం పెట్టిన ఇంటి వాళ్లకు మేలు జరుగుతుందని పీనయ్య విని ఉన్నాడు. ఆయన తనకులాంటి అనుభవం ఇంకెవరికైనా జరిగిందేమో అని వీధిలోకి వెళ్ళి ఒంటింటి బిచ్చగాడిని గురించి అడిగితే, వాడు ఇంకేం ఒంటింటి బిచ్చగాడు, వాడిప్పుడు చాలా ఇళ్లల్లో అడుక్కుంటున్నాడు. భోజనమే కాక డబ్బులిచ్చినా వద్దనకుండా తీసుకుంటున్నాడు అని చెప్పాడొక ఇంటాయన. ఇన్నాళ్ళు లేని మార్పు హఠాత్తుగా ఒంటింటి బిచ్చగాళ్ళలో వచ్చినందుకు ఆశ్చర్యపడి వాడిని వెతుకుతూ బయలుదేరాడు పీనయ్య. వాడు ఊరి చివర చింత చెట్టు కింద కనిపించాడు. పీనయ్య సందేహం విని, బాబు, ఆకలితో ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టి ఆదుకున్నారు.
అందుకు మీకు నేనెంతో రుణపడి ఉన్నాను. అయితే మీరు తినే తిండి చూస్తే మీ మీద జాలి పుట్టింది. మీకోసం 4 ఇండ్లు తిరిగి డబ్బులు అడుక్కొని వాటితో వెచ్చాలు కొని మీ భార్యకు ఇచ్చాను. ఇక నుంచి రోజు అలాగే చెయ్యాలనుకుంటున్నాను. మీరు ప్రతిరోజు రుచికరమైన భోజనం చెయ్యాలన్నది నా కోరిక అన్నాడు. బిచ్చగాడి మాటలు విన్న పీనయ్యకు తల తీసేసినట్టయింది. ఆయన ఆలోచనల్లో పడ్డాడు. ఒక్కపూట భోజనం పెట్టినందుకు అడుక్కునేవాడు కూడా ప్రతిఫలం ఇచ్చుకోవాలని అనుకున్నాడు. వాడు బిచ్చమెత్తి సంపాదించిన డబ్బుల్ని తనకే దానం ఇచ్చేస్తున్నాడు. అలాంటిది ఇంటి నిండా డబ్బు మూలుగుతున్న తను ఇంటి ఇల్లాలికి గాని ఇరుగు పొరుగు వాళ్లకు గాని ఏం మేలు చేస్తున్నట్టు? ఆనాటి నుంచి పీనయ్య మారిపోయాడు. ఒంటింటి బిచ్చగాడు తిరిగి ఒంటింటి బిచ్చగాడుగా మారిపోవటమే కాక పీనయ్య ఇంటి ముందు కూడా అడుక్కోవడం ప్రారంభించాడు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.